కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు సారు ఇయాల భాగ్యనగరం జనాలందరికీ ఒక చల్లని మంచినీటి వార్త చెప్పిండులా. మరి వార్త నేను ఎప్పుడు కాదు కానీ మీరే వినుండ్రి సార్ మాటలు. హైదరాబాద్ మహానగరానికంటే తాగేందుకు నీళ్ళు లేక జనాలందరూ మస్తుగా ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూడలేక ఇక్కడ ఉన్న జనాలందరి తాగునీటి నిత్యావసర సమస్యను తీర్చేటందుకు ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారంటనుల్లా. మరి ఆ నిర్ణయం ఏంటంటే ఈ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కాళేశ్వరం జలాలను ఉపయోగించుకుంటా గది ఎట్లయితది అని మీరు అనుకోవచ్చునుల్లా. అయితే మల్లన్న సాగర్ నుంచి వచ్చే గోదావరి నీళ్లను షామీర్పేట చెరువులకు పంపించి ఆ చెరువును మొత్తం నింపి అక్కడి నుంచి హైదరాబాద్ లో ఉన్న జంట జలాశయాలు ఉన్నాయి కదా, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు తరలించేందుకు కాంగ్రెస్ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ అయితే చెప్తున్నాడు. నిజంగానే సార్లు ఇట్లా చేస్తే హైదరాబాద్ జనాలందరికీ మస్తుగా పుణ్యం చేసుకున్న వాళ్ళు అవుతారు కదా. తాగేందుకు జనాలందరూ అష్ట కష్టాలు పడుతున్నారు నీళ్ళు లేక. ఈ ముచ్చట కనుక సక్సెస్ అయితే జనాలందరూ మస్తుగా సంతోషపడతారు. పోర్రి ప్రధానంగా గోదావరి నీటిని మల్లన్న సాగర్, షామీర్పేట చెరువు నుంచి అక్కడ నుండి హైదరాబాద్ లో ఉన్న జంట నగరాల జలాశ్రయానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈనాడు. అంటే మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీటిని షామీర్పేట చెరువు నింపి అక్కడ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కి తరలించి ఆ నీటిలో 15 టీఎంసీల నీటిని తరలించే దాంట్లో 5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటికి, 10 టీఎంసీలు నీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని చెరువులు, అదే రకంగా మూసీలో రెగ్యులర్ గా ఫ్రెష్ వాటర్ ఉండటం కోసం ఆ నీటిని వాడే విధంగా ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవటం జరిగింది.